హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనికా సతీష్ వీలాగ్స్. ఈ వీడియోలో నేను నా హస్బెండ్ సతీష్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. And if you are watching our video for the first time, please do subscribe and follow our channel. Now without any further delay, let's get into the video. బర్త్డే అంటే డే మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అవ్వాలి కదా. సో మార్నింగ్ లేచి నేను పాప సతీష్ టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం. మా ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయం టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం. ఖుషి వాళ్ళ నాన్న బర్త్డే అంటే బిఫోర్ డే నుంచే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యింది. కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తినాలా అని అనుకుంటుంది. బర్త్డే అంటే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేది కేక్స్ అండ్ చాక్లెట్స్ కదా. సో అసలు ఇంకా ఖుషి కూడా ఫుల్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ ఫాదర్స్ బర్త్డే. ఈ రామాలయం టెంపుల్ మా ఇంటికి దగ్గరలో ఉంది కానీ నాకు ఇప్పటి వరకు రావడానికి కుదరలేదు. ఇంకా సతీష్ బర్త్డేకైనా టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకొని వచ్చినాం. అండ్ బర్త్డే రోజు ఈవినింగ్ సతీష్ కోసం నేను ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేసిన. ఒక 1 వీక్ బిఫోర్ నుంచి సతీష్కి చెప్తున్నా, బర్త్డే రోజు అయితే ఒక 3 hours ఈవినింగ్ యూ నీడ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ అని. ఇంకా టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు సతీష్తో చెప్పిన ఈవినింగ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది నీకు అని. హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకా అసలు వెళ్తున్నప్పుడు అడుగుతూనే ఉన్నాడు సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ ఏంటి అని. కానీ సర్ప్రైజ్ ముందే చెప్తే ఎట్లా. ఇంకా టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యి మధ్యాహ్నం ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సర్ప్రైజ్ పార్టీకి స్టార్ట్ అయినాం.
ఖుషి అయితే కార్లో ఉన్నంతసేపు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కట్ చేస్తాడు నాన్న అనగానే ఫుల్ అసలు ఆన్లో ఉంది. షీ వాజ్ లైక్ ఫుల్ ఇన్ పార్టీ మూడ్. ఖుషి ఎక్కడికి వెళ్తున్నావు? వావ్! ఎవరిది పార్టీ? ఎవరి బర్త్డే? కేక్ తింటావా? ఎవరి బర్త్డే? కేక్ వచ్చేస్తావా? ఎవరికి వచ్చిస్తారా? మార్నింగ్ నుంచి ఫుల్ ఆడుకొని బర్త్డేకి అసలు ఫుల్ ఎగ్జైట్ అయ్యి ఇంకా మా డెస్టినేషన్ రాకముందే ఖుషి పడుకుండిపోయింది. కార్లో ఉన్నంతసేపు అయితే సతీష్ అయితే నన్ను అడుగుతూనే ఉన్నాడు, అసలు ఏంటి సర్ప్రైజ్, ఇక్కడేనా, ఇక్కడ ఆపాలా, అక్కడ ఆపాలా, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా కార్లో సతీష్తో కొంచెం సేపు నేను టైం పాస్ చేసిన. సర్ప్రైజ్ ఏమనుకుంటున్నావు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేము మా డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. And this is how the party started. ఈసారి సతీష్ బర్త్డే ఒక మినీ ప్రైవేట్ థియేటర్లో ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నా. యాక్చువల్గా సతీష్ ఇప్పటి వరకు తన బర్త్డే ప్రాపర్గా ఎప్పుడూ చేసుకోలేదు. ఇంకా ఈసారి కొంచెం మంచిగా చేద్దామని చెప్పి ఒక ప్రైవేట్ థియేటర్ బ్లాక్ చేసి చేద్దామని చేశాను. ఇంకా మా చెల్లిని, నా బ్రదర్ ఇన్ లాని, సతీష్ క్లోజ్ ఫ్రెండ్ని ఈ పార్టీకి నేను ఇన్వైట్ చేసిన. సతీష్కి అయితే అసలు వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు ఐడియా కూడా లేదు. అండ్ వాళ్ళని చూసిన తర్వాత హీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ హీ గాట్ సర్ప్రైజ్డ్.
This private theater is in Chandanagar and it's called Binge Town. ఇక్కడ మనం బర్త్‌డే పార్టీస్‌కే కాకుండా చిన్న చిన్న ఈవెంట్స్ ఏవైనా ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కూడా ప్రైవేట్‌గా మంచిగా ప్లాన్ జేసుకోవచ్చు. నాకైతే ఈ ప్లేస్ మంచి కూల్ అండ్ చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపిచ్చింది. పెళ్లి చేశారు కదా. ఖుషి ఒకటే తీసుకోవాలి. ఎవరికి ఇస్తారు? బాబాయ్ 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 ఖుషి నాన్నకి ఒకటి, అందరికి, మామకి. స్టార్టర్ సరే వెజ్ తీసుకోమని. ఒక చికెన్ ఒక వెజ్ తీసుకో. ఎందుకు బాగాలేవా రెండు తీసుకోనికి? ఏమై ఖుషి హాయ్. ఇంకా ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో సతీష్ కోసం ఖుషి సతీష్ కి బర్త్డే విషెస్ చెప్తున్నట్టు ఒకటి ప్లాన్ చేసిన.
ఇంటి పైన ఈ వీడియో అయితే నేను ఈవెంట్కి ఒక 2 hours బిఫోర్ అనుకొని చేసిన. కానీ ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెసే కదా మనకి లైఫ్లో ఫర్దర్గా మంచిగా గుర్తుండిపోయేవి. ఇంకా కొంచెం మంచిగా అట్లా టైం స్పెండ్ చేసి ఇక్కడికే మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. మనకి ఇక్కడ ఫుడ్ అంటే నార్మల్గా స్నాక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ మేమేంటంటే లైక్ ఇంకా బిర్యానీ తిందామని చెప్పి ప్లే చేసిన సర్ప్రైజ్ వీడియో సతీష్కి చాలా బాగా నచ్చింది. వీడియోలో ఖుషి సతీష్కి బర్త్డే విషెస్ చెప్పేసరికి ఇంకా సతీష్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో చూస్తున్నప్పుడు సతీష్కే కాదు మా అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోలో ఖుషి చిన్నప్పుడు సతీష్తో ఉన్న పిక్స్ అన్ని గ్యాదర్ చేసి యాడ్ చేశాను. అసలు ఇప్పుడు చూస్తుంటే ఖుషి నిజంగా ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించింది. ఇంకా ఒకటేసారి అట్లా బ్యాక్ వెళ్ళి మెమరీస్ అన్ని మంచిగా చూస్తున్నట్టుగా అనిపించింది. like a guiding star. I'll be there for you if you should need me. You don't have to change a thing. And I'll be just the way you are. So come with me and share the view. I'll help you see forever too. Hold me now, touch me now. I don't want to live without you. Nothing's gonna change my love for you. You, I don't know by now how much I love you. One thing you can be sure. మేము ఇక్కడ ఒక 3 hours ఉన్నాము. అండ్ ఉన్న 3 hours అయితే మేమైతే మంచిగా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసినాం. మంచిగా ఫుడ్ ఇక్కడే తిని మంచి మంచి ఫొటోస్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే మేము రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయినాం. ఇలాంటి సర్ప్రైజెస్ మీరు ఎవరికైనా ప్లాన్ చేశారా? ప్లాన్ చేస్తే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.